సౌండ్ ఇంత దాని యొక్క పనితనం ఇంత అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు బాగా రేస్ చేసినట్టు అనిపిస్తుంది సౌండ్. కార్ మాత్రం 4x2, సో 4x2తో ఇలాంటి నాటకాలు ఏం పడద్దు. డ్రైవింగ్ మాత్రం నేను కంటిన్యూగా నడుపుతున్న, టైర్డ్నెస్ అయితే లేదు వెహికల్ తోటి. దీని యొక్క మైలేజ్ నాకు ఎంత వచ్చిందంటే 14.2 ఆన్ హైవే, 100 నేను కాన్స్టెంట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన. దీని బ్రేక్స్ ఒక్కటి నాకు కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. అంటే టర్నింగ్స్ వచ్చినప్పుడు అన్నీ మూసుకొని మనం స్పీడ్ తగ్గించుకోవాలి, లేదంటే కాన్ఫిడెన్స్ అవుట్ అయ్యి వెహికల్ కూడా బ్యాలెన్స్ అవుట్ అయ్యి రెండు నువ్వు ఇంకా కార్ వెళ్ళి పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదు కాదు కూడదు నేను చీప్లో కొట్టేయాలి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాం ఇంకో కొత్త వేరియంట్ అయితే ఖచ్చితంగా చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ షీట్ అదైతే. నేను ఆల్రెడీ దాని వీడియోస్ చూసిన, పోలేదు కానీ. బేసిక్గా ఏంటంటే ఈ పికప్ వెహికల్స్ తోటి ఒక పెద్ద అడ్వాంటేజ్, మనం ఎలాంటి ప్లేసెస్కి వచ్చినా ఏం భయపడకుండా ఈజీగా తిప్పేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే నేను ఇక్కడ గండికోటకు వచ్చిన అంటే వెహికల్ని తీసుకొని. నేను ఈ ఫోర్ట్ లోపటైతే ఈ కార్ని తీసుకొని నడుపుతున్నా. సహజంగా ఇంత పెద్ద 5.2 మీటర్ ఉన్న కారు ఇంత ఈజీగా టర్న్ చేసుకోవడం, అండ్ స్టీరింగ్ కూడా అల్ట్రా స్మూత్ ఉండడం వల్ల, అంటే అల్ట్రా స్మూత్ ఏం కాదు, ఓకే ఒక లిటిల్ బిట్ హార్డ్ ఉంది, కానీ చాలా ఈజీగా మనము దీన్ని ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు. మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఈ వెహికల్ తోటి దీని యొక్క హైట్ అండ్ దీని టైర్స్. రోడ్ ఎంత గలీజ్ ఉన్నా కూడా మనకి ఎటువంటి డిఫరెన్స్ చూపిస్తలేదు, చాలా నీట్ అండ్ ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. యాక్చువల్గా నేను నా కార్లో కూడా చాలా హెఫ్టీ లగేజ్లు కూడా వేసిన, అయినా నాకేం పెద్ద ఫరక్ పడట్లే. అండ్ ఇక్కడ నీకు మోస్ట్లీ ఇది ఒక రాకీ ఏరియా కదా, సో రాకీ ఏరియాతో మనకు ప్రాబ్లం ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల కింద తగులుతూ ఉంటుంది, కానీ దీనికి అలాంటి ఇబ్బందులు ఏముండవు, ఈజీగా ఎక్కడంటే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ ఈ వెహికల్ని యాక్చువల్గా చాలామంది బిజినెస్ ఓరియంటెడ్గా వాడతారు, కాకపోతే దీంట్లో ఎన్నో నెంబర్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. బిజినెస్ కావాలనుకుంటే మనం దాని తగ్గట్టు వెహికల్ చూస్ చేసుకోవాలి. ఇది ప్యూర్లీ ఒక పర్సన్ కొనుక్కోవడానికి మాత్రమే, ఇప్పుడు అంటే పర్సనల్ యూస్కి వాడుకోవచ్చు. ఇప్పుడు నేనైతే దీన్ని దగ్గర ఇప్పుడు 700 కిలోమీటర్స్ టచ్ అవుతుంది నా ట్రావెల్ ఈ వెహికల్లో. నార్మల్గా స్విఫ్ట్ తీసుకెళ్ళి నడుపుకుంటున్నా, అంత ఈజ్ ఆఫ్ డ్రైవింగ్. అండ్ ప్రస్తుతం అయితే ఇది ఒక 6 స్పీడ్ ఆటోమేటిక్ కాబట్టి, అండ్ డీజిల్ 1.9 లీటర్ ఇంజన్, క్రేజీ పవర్ అండ్ అమేజింగ్ టార్క్. ఒకటి నాకు ఏంటబ్బా అనిపించిందంటే ఒకటే సింపుల్ థింగ్, సౌండ్ ఇంత దాని యొక్క పనితనం ఇంత అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు బాగా రేస్ చేసినట్టు అనిపిస్తుంది సౌండ్. కాబట్టి ఈరోజు చూస్తే వీల్స్ పెద్దగా ఏం రొటేట్ అవుతుంది కనబడవు మనకి. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ గ్రాండ్ క్యాన్యన్ అనే ప్లేస్కి అయితే తీసుకొచ్చిన దీన్ని. జస్ట్ ఒకసారి దీన్ని ఇక్కడ పెట్టి, అంటే ఈ రాళ్ళ మీద నుంచి కూడా తీసుకెళ్ళచ్చు, కానీ ప్రస్తుతం నా దగ్గర ఉన్న కార్ మాత్రం 4x2, సో 4x2తో ఇలాంటి నాటకాలు ఏం పడద్దు. 4x4 అయితే మనం ఇలాంటి స్టంట్లు అన్నీ చేసుకోవచ్చు. కాకపోతే అమేజింగ్ రోడ్ ఎంత గలీజ్గా ఉన్నా కూడా ఈ వెహికల్కి ఈ మాత్రం కూడా తెలియలే. అండ్ ప్లస్ థింగ్ ఏంటంటే దీనికి వెనక లీఫ్ స్ప్రింగ్స్ ఇవ్వడం వల్ల అంత జల్దీ నీకు సస్పెన్షన్స్ అనేది లైఫ్ తక్కువ అవ్వడం జరగదు. బేసిక్గా అయితే నీకు అమేజింగ్ లైఫ్ వస్తాయి. అండ్ ఈ పికప్ కల్చర్ ఇప్పుడు ఇండియాలో చాలా పెరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకు బాగా ఫ్రీడమ్ దొరుకుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ అనుకోండి. ఇది ఒక 5 సీటర్ అండ్ వెనక కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్పేస్. వాళ్ళు చెప్పడం 170 kgs వేయాలని, ఇక ఈవెన్ దో క్రాస్ ఇట్. సెకండ్ థింగ్ ఏంటంటే దీన్ని ట్రావెలింగ్కి క్రేజీగా వాడుకోవచ్చు. 5 people ఇన్ఫర్టైన్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. దీని యొక్క లైట్ ప్రొజెక్షన్ కూడా చాలా బాగుంది. వెనక అమేజింగ్ స్పేస్ లగేజ్కి, ఈ హౌస్ షిఫ్టింగ్ చేసుకుంటున్నా, ఏమైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నా అన్నిటికీ దీని ఒక్కదైనా వాడచ్చు. మెయిన్గా దీని యొక్క రోడ్ ప్రెసెన్స్ కూడా ఎంత ప్రామిసింగ్ ఉంటుందంటే మనం పెట్టిన డబ్బులకి. అండ్ చాలామందికి ఇది వెహికల్ వెళ్తున్నప్పుడు రోడ్ మీద ఐ టర్నింగ్ అంటాం కదా, అంటే వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని చూస్తున్నారు, అంటే ఏంది ఇది ఇట్లుంది ఇంత పెద్దగా ఉందా అని. సో అంత డిఫరెన్స్ అయితే మేకౌట్ చేస్తుంది ఇది రియల్ టైంలో. డ్రైవింగ్ మాత్రం నేను కంటిన్యూగా నడుపుతున్న, టైర్డ్నెస్ అయితే లేదు వెహికల్ తోటి. కాకపోతే దీంట్లో నీకు చాలా ఫీచర్లు మిస్ అయిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాయిడ్ ఆటో అవి ఏం లేవు. అండ్ నీకు ఈ 4x2 వర్జన్లో క్రూజ్ కంట్రోల్ లేదు, స్టీరింగ్ మీద కంట్రోల్స్ ఎక్కువ లేవు. అంటే ఇది యాక్చువల్గా 2019లో ఈ ఇసుజు వాళ్ళు తీసుకొచ్చిర్రు అన్నమాట ఈ అప్డేటెడ్ మోడల్ని. వీళ్ళు యాక్చువల్గా తెచ్చింది 2016లో. ఇండియాస్ ఫస్ట్ పికప్ వెహికల్ ఇది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ 2025లో గ్లోబల్లో ఇసుజు V-Cross మళ్ళీ లాంచ్ అయింది. దాంట్లో నెక్స్ట్ లెవెల్ కిక్యాస్ మెటీరియల్ అయితే నింపేశారు. నాకు తెలిసి దీని యొక్క నెక్స్ట్ అప్డేట్ ఉంటే అదొక్కటే ఉంటుంది, ఎందుకంటే మనకి దీని యొక్క లైనప్లో హైలక్స్ ఉంది కదా టొయోటా, దాంట్లో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో
2025 గ్లోబల్ మార్కెట్లో ఏదైతే ఇసుజు డిమాక్స్ వీకర్ వస్తుందో దాంట్లో అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. దీనిలో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఉండవు. కాకపోతే బేసిక్గా చూసుకుంటేనైతే ఒకవేళ నువ్వు ఫోన్ హోల్డర్ పెట్టుకుందాం, ఫోన్ పెట్టుకుంటే మ్యాప్స్ వచ్చేస్తాయి. స్పీకర్స్ అప్డేట్ చేసుకున్నాం, ఇంకో క్రేజియస్ట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే రెడీ అయిపోతుంది. డ్రైవింగ్ వైజ్ అవన్నీ చూసుకుంటే చాలా బాగుంది. మెయిన్గా ఏంటంటే వీళ్ళు స్టోరేజ్ ఏరియా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే ఇచ్చారు. వాటర్ బాటిల్స్కి అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ నీకు ఈ ఏసీ వాటిల కింద కూడా నీకు కప్ హోల్డర్స్ వచ్చినాయి అనమాట. ఆ కప్ హోల్డర్స్ ఓపెన్ చేసుకుంటే నీకు బాటిల్ పెట్టుకోవచ్చు, చిన్నపాటి బాటిల్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంకా నీకు మెయిన్గా ఏంటంటే ట్రావెల్లో మోస్ట్ ఆఫ్ ద టైం మనం డే టైంలో ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి టెంపరేచర్స్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల మనకి ఇబ్బంది కలగకుండా ఈవెన్ దాని కింద కూడా చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేసెస్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్గా దీని యొక్క హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ దగ్గర ఇప్పుడు దీని యొక్క మైలేజ్ నాకు ఎంత వచ్చిందంటే 14.2 ఆన్ హైవే. 100 నేను కాన్స్టెంట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన హైదరాబాద్ టు గండికోట. నేను మళ్ళీ గండికోట టు హైదరాబాద్ వెళ్తున్నప్పుడు కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేసిన. సిటీలో వచ్చేసి నీకు 9.8 నుంచి 10 వరకు అయితే వస్తుంది. ఇంత హ్యూజ్ సైజ్ బండికి ఇంత మంచి మైలేజ్ రావడం అనేది ఒక మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే ఈ వెహికల్ తోటి నీకు పార్కింగ్ ఒక్కటి కొంచెం ఇబ్బంది అనిపించచ్చు. దీని రివర్స్ కెమెరా కూడా చాలా ప్యూర్గా ఉంది, సెన్సర్స్ మంచిగా ఉన్నాయి. కానీ పార్కింగ్ చేసినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడతాం. సిటీలో ఇలాంటి ఓపెన్ ప్లేసెస్లో అయితే ఎక్కడ పడితే చెట్టు కింద అంటే ఆ చెట్టు కింద పెట్టేయచ్చు, కానీ సిటీలో కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది. నేను ఇప్పుడు యాక్సిలేట్ చేస్తుంటే మూమెంట్ తీసుకుంటుంది, అయితే బయటకు వచ్చే సౌండ్ వస్తుందో దాని దగ్గర పర్ఫార్మెన్స్ అయితే లోపల లేనే లేదు. అదొక్కటి కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అండ్ కట్ తీసుకుంటున్నప్పుడు కూడా ఎప్పుడైతే ఒక వెహికల్ నువ్వు క్రాస్ చేసుకుని వెళ్ళాలో కట్ తీసుకుంటాం చూడు, చాలా ప్రాక్టికల్గా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అటు తిప్పి ఇటు తిప్పి పోయేది మనదే కదా. సో ఆ రకంగా చూసుకున్నా కూడా కొన్ని మాత్రమే. కాకపోతే టెక్నాలజీ వైజ్ మాత్రం చాలా అవుట్డేటెడ్ ఉంది వెహికల్లో. నీకు అంటే మెయిన్గా చెప్పాల్సింది టెక్నాలజీ అంటే ఏం లేదు పెద్దగా. ఈ యొక్క ఏదైతే ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే లేదో అదొక్కటి లేదు. అండ్ మిగతావన్నీ అయితే ప్యూర్గా మంచిగా నీట్గానే అయితే ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ హైవే చూస్తున్నారు కదా, ఎంత ఈజీగా తీసుకెళ్తుంటే అంత ఈజీగా తీసుకెళ్తుంది. చాలా బాగుంది. నేను ప్రస్తుతం అయితే ఈ వెహికల్ని ఇది నా 13th డే వాడడం. ఎవ్రీ సింగిల్ డే నా కార్ని పక్కకు పెట్టి దీన్నే తీస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్, అంటే నేను ఏం ఆలోచించిన అవసరం లేదు నా కార్ ఇక్కడ నుంచి పోతే ఇంకేమైనా అవుతుందా అని. అండ్ ఇంత పెద్ద వెహికల్ తీసుకుంటున్నప్పుడు 4x2 కొంతమందికి ఉంటారు, మరి తెలియక ఉంటారేమో, కానీ వీలైతే కొన్ని లక్షలు ఎక్కువ పెడితే నీకు 4x4 వచ్చేస్తుంది. అండ్ దాంట్లో కొంచెం అప్డేటెడ్ ఫీచర్స్ కూడా వస్తాయి మనకి. అండ్ దీనికి కూడా మనకి హిల్ డిసెంట్ కంట్రోల్ అవన్నీ ఉన్నాయి, కానీ కూల్. అండ్ దీని బ్రేక్స్ ఒక్కటి నాకు కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. అంటే ఫ్రంట్ వచ్చేసి నీకు ఆబ్వియస్గా వీళ్ళు ఇవ్వడం అయితే నీకు డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు వెంటిలేటెడ్. బ్యాక్ డ్రమ్ ఇస్తేనే నాకు కొంచెం మంచిగా అనిపించలే. చాలా వేస్గా చూసుకుంటున్నది డ్రమ్ ఇస్ గుడ్, కాకపోతే సౌండ్ ఇవ్వడము, మెయింటెనెన్స్, ఇవన్నీ హెడేక్స్ ఉంటాయి మనకి. అదొకటి దీంతో టార్చర్. లేకుంటే బండి మాత్రం చాలా క్రేజీ ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే మనం యాక్చువల్ మెయిన్ హైవేకి తీసుకుపోయి దీని యొక్క మైలేజ్ అసలు ఎంత వస్తుంది ఏంటి కథ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. బేసిక్గా ఆఫ్ సీజన్లో వచ్చినప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే నీకు అంటే ట్రాఫిక్ లేకుండా కిలోమీటర్ల వైజ్ ఎంత చక్కగా గైడ్ లైన్స్ అన్ని లైన్స్ కనబడుకుంటే ఖాళీగా మనకైతే రోడ్డు దొరికింది. అండ్ ప్రస్తుతం మనం అయితే ఇంత మంచి వెహికల్ తీసుకొచ్చుకున్నాం కాబట్టి హ్యాపీగా అయితే నేను తీసుకోబోతున్నా. ఇప్పుడు చూడండి, ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ మధ్యలో మనకి రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, అవి డ్యామేజ్ అవ్వలే. దాని మీద ఒకసారి పోయినా కూడా నీకు లిటిల్ బిట్ వైబ్రేషన్ అయితే వెహికల్కి వస్తుంది. కాకపోతే క్రూజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది, దన్న వెళ్ళిపోతూ ఉంటుంది. మెయిన్గా ఈ వెహికల్తో అస్సలు చేయకూడని పని ఒకటి ఉంది. దాన్ని ఏంటి అంటే టర్నింగ్స్ వచ్చినప్పుడు అన్నీ మూసుకొని మనం స్పీడ్ తగ్గించుకోవాలి. లేదంటే కాన్ఫిడెన్స్ అవుట్ అయ్యి వెహికల్ కూడా బ్యాలెన్స్ అవుట్ అయ్యి రెండు నువ్వు ఇంకా కారు వెళ్ళి పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే దీనికి హైట్ ఎక్కువ ఉంది కాబట్టి టాప్లో అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ వెహికల్తో మనం యాక్చువల్గా అలా ఈ కొండలు కూడా ఎక్కడికి ట్రై చేయొచ్చు. ఒకవేళ 4x4 ఉంటే 100% నేనైతే రిస్క్ చేయడానికి రెడీ అవుతుండే. మంచి వెళ్ళాక ఇప్పుడు రాలేం కదా రిటర్న్ 4x2లో, అందుకని మనం తీయడం అయితే జరుగుతుంది లోపలికి. జస్ట్ ఇంత ఖాళీ హైవే, మంచి కారు, పవర్ఫుల్ కారు, హాయిగా క్రేజీ రోడ్ ప్రెజెన్స్, మంచి ఫ్యూయల్ అన్నీ వేసుకొని ఇలా తిరుగుతుంటే అసలు ఏం అవసరం లేదు మనకి లైఫ్లో అని ఒక ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ దీన్ని వన్ హ్యాండ్తో అయితే ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ స్పీడ్లో ఉంది కాబట్టి మనకి పెద్ద ఫరక పడతలేదు. కావాలని వచ్చిన ఆఫ్ సీజన్ చూసుకొని ఎవ్వడు ఉండడు కదా అని షూట్ కొట్టుకుందామని. కాకపోతే హైవేకి మాత్రం వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. మంచి గ్యాంగ్ ఉండి కార్ నిండా మనుషులను దోసేసుకోవచ్చు, వెనక సామాన్లు వేసేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఫన్. అండ్ భయపడకుండా ఎక్కడికైనా పోవచ్చు. యాక్చువల్గా మంచి టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దడేలు మనకి ఇష్టం వచ్చిన ప్లేస్కి అయితే వెళ్ళిపోవచ్చు. నేను ప్రస్తుతం అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ లొకేషన్కి అయితే వచ్చిన.
యాక్చువల్లీ ఎవరెవరు వచ్చారో చాలామంది వచ్చి ఉంటారు మీలో కూడా, బట్ నేను ఇది నా 4th టైం. యాక్చువల్లీ దీంట్లో ఒకటి నాకు ఇచ్చుంటే అయిపోయేది కదా అనుకున్నా. అదేంటంటే రేర్ ప్యాసింజర్కి ఐదర్ బ్లోవర్ ముఖాన కొట్టినా అయిపోయేది. అది కూడా ఎప్పుడైనా ఇలాంటి పెద్ద కార్లకి ఏంటంటే బ్లోవర్స్ ఈ సీట్ల మధ్యన కాకుండా కింద కాకుండా పైన ఇస్తే ఏంటంటే మనం డైరెక్షన్ సెట్ చేసుకొని కూర్చోవచ్చు వెనక. ప్రస్తుతం ఏమవుతుందంటే ఈ 2 డెడికేటెడ్ ఏసీస్ వెనకకి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇటు కార్నర్ది అటు కార్నర్ది డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యూజ్ వెహికల్కి వీళ్ళు ఏసీ అని అడుగుతున్నాడు, కానీ ఒక బ్లోవర్ ఇచ్చిన ఇన్నోవాలు ఇస్తారుగా పైన, అది ఏసీ కాదు, అది బ్లోవర్. సో ఇన్ ద సేమ్ వే మనకు కూడా బ్లోవర్ ఇస్తే ఏంటంటే అట్లీస్ట్ క్యాబిన్లోనే ఎయిర్ చక్కగా మనం వాడుకోవడం జరుగుతుంది. ఇన్ సేమ్ ఒక టేబుల్ ఫ్యాన్ లాగా. అది కూడా లేదు దీంట్లో. అండ్ యాక్చువల్గా ఈ సెగ్మెంట్లో లేదు, ఈవెన్ టొయోటా కూడా ఇచ్చేసావాలి, ఇస్తుంటే అదేనా బాగుంటుంది. కాకపోతే ఈ రోజులలో పెట్టే పైసలకి చిన్న అప్డేట్స్ కొన్ని అడిగితే అవి కూడా ఇస్తలేరు. మనం చూద్దాం నెక్స్ట్ వీళ్ళు అప్కమింగ్ వేరియంట్ ఎట్లుంటుంది ఏంటి అనేది. యాక్చువల్గా ఇది ఒక జపనీస్ బ్రాండ్ కాబట్టి, అండ్ మెయిన్గా ఏంటంటే నువ్వు జపాన్ అటువైపు వెళ్ళినప్పుడు అసలు ఈ ఇసూజు డీమాక్స్ వీక్రాస్ని ఏ రేంజ్లో వాడతారో చూస్తే, రేంజ్లో వాడడం అంటే టన్నులు కొంత వెయిటేజ్డ్ కాదు, మాడిఫై నెక్స్ట్ లెవెల్ చేసుకుంటారు వాళ్ళు దాన్ని. యాక్చువల్లీ ఈ వెహికల్ దేనికి ఫేమస్, గ్రౌండ్ క్లియరెన్స్ ఫేమస్. అక్కడ ముచ్చటనే లేదు, కొన్ని అంటే ఉంది. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే మ్యాక్సిమం దాన్ని లోవర్ చేసేస్తారు అన్నమాట. అంటే నీకు గ్రౌండ్ క్లియరెన్స్ ఒకవేళ 200 mm ఉందనుకో, దాన్ని 150కో 140కో తీసుకొచ్చి రోడ్డు కత్తుకునేటట్టు పెట్టుకుంటారు కార్ని. ఏంద్రా బాబు అంటే అదొక టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ అంతే. అండ్ నెక్స్ట్ లెవెల్ ఎడిట్స్ అయితే ఉన్నాయి. నేను ఒకవేళ వీలైతే కొన్ని పిక్చర్స్ అయినా క్లిప్స్ అయినా వేస్తా, చూడండి ఈ వెహికల్ని ఎట్లా ఫేమస్ చేశారు. అండ్ ఇండియాలో కూడా హెవీగా ఉన్నారు ఈ వెహికల్ని. ఇప్పుడైతే హైలక్స్ లాంచ్ అయిందో, ఇది 2016లో లాంచ్ అయ్యి 19లో అప్డేట్ చేసారు ప్రస్తుతం ఉన్నది. సో దీనికంటే మహా అడ్వాన్స్డ్ ఉంది ఏది మన హైలక్స్. కాబట్టి చాలామంది దీన్ని రీసేల్కి పెట్టి దానికి షిఫ్ట్ అవుతున్నారు. వీడు ఒకవేళ 2025 వర్జన్ కానీ తీసుకొస్తే ఇండియా మార్కెట్కి 100% వీళ్ళు ఓనర్స్ ఎక్స్చేంజ్లో మళ్ళీ కొత్తది తీసుకుంటారు. డీజిల్ మెయిన్గా ఏంటంటే ఈ ఇసుజు దేనికి ఫేమస్ నార్మల్గా గ్లోబల్ మార్కెట్లో, వీళ్ళ డీజిల్ ఇంజన్స్కి, డీజిల్ జనరేటర్స్కి నెక్స్ట్ లెవెల్ ఫేమస్ పీపుల్ వీళ్ళు. కాబట్టి మనం ఇంజన్ దగ్గర ఎటువంటి టెన్షన్ తీసుకోవట్లేదు, అవసరం లేదు. టొయోటా మొత్తం డీజిల్ ఇంజన్ అసలు ఆగదు, ఓకే, ఈ వెహికల్స్ కూడా ఆగవు. ఎండ్ ఆఫ్ ద డే మన మెయింటెనెన్స్ ఉంటుంది, రిలయబిలిటీ కూడా చాలా బాగుంటుంది వెహికల్దే. అండ్ ఫస్ట్ వచ్చింది, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉంది, ఇంకా అవైలబుల్ అయితే ఉంది. కాకపోతే కొనడం అనేది మనమే డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ 2025 ఇసుజు కొత్త వీక్రాస్ రాకముందు దీని ప్రైసెస్ అయితే డ్రాప్ చేస్తారు, అది వచ్చినాక ఇంకా డ్రాప్ చేస్తారు. కాబట్టి నేనైతే 100% ఒకవేళ కొత్తది కొనమని అయితే రికమెండ్ చేస్తా. లేదు కూడదు నేను చీప్ లో కొట్టేయాలి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకున్నావు అనుకో, ఈ వెహికల్ తీసుకునేదే ట్రావెలింగ్ కి. ఇక నువ్వు ట్రావెల్ చేయకుంటే ఈ వెహికల్ నేను చేసుకుంటావు, ఏం చేయలేవు. సో ఇంచుమించు సేమ్ కనబడుతుంటాయి ఇవి, అవి బాగుంటుంది. హ్యాపీ డ్రైవింగ్, అబ్బా క్రేజీ, ఈజీగా వెళ్ళిపోతుంది. కొన్ని ఫీచర్లు మిస్ అయినాయి. అదే మెయిన్ ఏంటంటే తెలియని డెస్టినేషన్స్ పోయినప్పుడు మనం ఫోన్ పట్టుకొని మ్యాప్ చూసుకోకుండా ఇక్కడే ఇచ్చేస్తుంటే అయిపోయేది. కానీ కొత్త వేరియంట్ అయితే ఖచ్చితంగా చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ షీట్ అదైతే. నేను ఆల్రెడీ దాని వీడియోస్ చూసిన, పోలేదు. కానీ అసలు డిజైన్ కూడా మార్చిరు, ఫేస్ లిఫ్ట్ అనుకోవచ్చు నువ్వు ఒక రకంగా, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఇంటీరియర్స్లో కూడా హ్యూజ్ స్క్రీన్ ఇవ్వడము అండ్ లాట్ ఆఫ్ చేంజెస్ అయితే వాళ్ళు ఇంక్లూడ్ చేశారు దాంట్లో. ఫారెన్ ట్రిప్ వేసి ఆడున్న కార్లు రివ్యూ చేయాల్సిందే, ఏం చేయలేము మనం. అది కూడా ఒకసారి ప్లాన్ చేద్దాం.